హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంటలు. ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ పిల్లలకు స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఈవినింగ్ తయారు చేసి ఈజీ స్నాక్ అండి. ఈ విధంగా స్వీట్ దోశని ఒక్కసారి ప్రిపేర్ చేసి చూడండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అండ్ హెల్త్ వైజ్ కూడా చాలా హెల్తీ అయిన ఈ స్వీట్ దోశని ఎలా తయారు చేయాలో ఈరోజు చూద్దాం. ముందుగా ఈ స్వీట్ దోశ కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్ గోధుమ పిండిని వేసుకోవాలి. ఈ 1 కప్ గోధుమ పిండికి 1/2 కప్ తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి. ఈ బెల్లం అనేది మీరు తినే తీపిని బట్టి ఎక్కువ తక్కువ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్ మిల్క్ని వేసుకోవాలి. ఈ మిల్క్ అనేది చూసుకుంటూ వేసుకోవాలండి. ఈ విధంగా మిల్క్ వేసుకున్న తర్వాత అందులోకి 2 ఇలాచీలను దంచుకున్నవి వేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా నీట్గా విస్కర్తో మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా విస్కర్తో మిక్స్ చేసుకోవడం వల్ల పిండి ఈజీగా మిక్స్ అవుతుంది. ఈ విధంగా మిక్స్ చేసుకుంటున్నప్పుడు పాలు ఏదన్నా తక్కువైతే పాలను యాడ్ చేసుకుంటూ దోశ పిండిని ఎలా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా పాలు తక్కువైతే పాలను వేసుకుంటూ ఎక్కడ ఉండలు లేకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా దోశ పిండిలాగా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులోకి ఒక గరిటె పిండిని వేసుకొని దోశలాగా వేసుకోవాలి. ఈ విధంగా దోశని వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ దోశ మీద సన్నగా చాప్ చేసుకున్న ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి. ఈ విధంగా ఎండు కొబ్బరి పొడి వేసుకోవడం వల్ల మనం తయారు చేసే స్వీట్ దోశ చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా 2 పక్కల మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఈ దోశని తీసుకొని పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మిగతా పిండిని కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా దోశలాగా వేసుకొని అందులోని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఎండు కొబ్బరి పొడి పైనుంచి వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా, చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోయేలా ఉండే స్వీట్ దోశ రెడీ. ఈ విధంగా పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఒక్కసారి తయారు చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఈజీగా ప్రిపేర్ అయిపోయే స్వీట్ దోశ రెడీ. మీరు కూడా ఈ స్వీట్ దోశని ఒక్కసారి ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అమ్మమ్మ చేతి వంటని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వారు ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.